ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మోకాళ్ల చిప్పల ఆపరేషన్లు చేయించుకున్న పేషెంట్లను పరామర్శించారు మంత్రి హరీష్ రావు. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇటీవల మోకాళ్ల చిప్పల ఆపరేషన్లు చేయించుకున్న పేషెంట్లను పరామర్శించిన మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గాంధీ ఉస్మానియా ఆసుపత్రికి పరిమిత అయిన మోకాళ్ల చిప్పలు మార్పిడిని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోకి ప్రారంభిస్తామని మంత్రి ప్రతి వారం ఇద్దరికి సిద్దిపేట ఆసుపత్రిలో మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్ చేస్తాం. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని, ప్రభుత్వ ఆసుపత్రులపై రోగులకు భయం పోయి ధైర్యం నమ్మకం కలిగిందని, డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే చేసుకునే మోకాలి చిప్పల మార్పిడి నేడు ప్రభుత్వ ఆసుపత్రిలో పేదవాళ్లకు కూడా అందుబాటులోకి తెచ్చామని అన్నారు. హైదరాబాద్ చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? అంటే మాకు వెళ్ళదని చెప్పి మంచిగా చూసిందా డాక్టర్? మంచిగా చూసింది సార్. మళ్ళీ ఆపరేషన్ నైట్ నుంచి మొత్తం బాగా ఇప్పుడేం నొప్పి లేదు ఒకసారి నొప్పి నడుస్తా సార్. ఇంతకుముందు కలుపుకుంటున్నారా? నడవస్తుందా మంచిగా? నడుస్తా సార్. నడుస్తావా? నడుస్తా సార్. రోజు నడుస్తాను. యాదయ్య రాఘవాపుర పుల్లూరా మందపల్లి ఆడ రాఘవాపుర పోయి క్యాంపులు తెచ్చుకున్నావా? ఎట్లా పోయినావు రాఘవాపుర? ఎవరు ఉన్నారు నీకు? ఎంత తెలిసిన ఊళ్ళో మైకులు చెప్తారు చెప్తే ఇంటికి పోయినావా? ఎన్ని రోజుల నుంచి ఉంటే మోకాలు నొప్పి? 10 ఏళ్ళకి తగ్గిందా? ఏ నొప్పి? పుండు మరి ఎప్పుడు పోమన్నా ఇంటికి? పొమ్మన్నప్పుడు పోతావు. మంచిగా చూసిందా డాక్టర్లా? మంచిగా చూసింది. కొంచెం మంచిగా చూసిందా? నీకెట్లా తెలిసింది రామాపురం క్యాంప్ పోవాలని? పేపర్కి ఇస్తే చూసుకొని పోయినా. ఎన్ని రోజుల నుంచి ఉండే నొప్పి? 6 years బాధపడ్డా. ఎంత అయితే అన్నారు డబ్బులు? 3 లక్షలు అయితే పైసలు లెక్క చేసుడు. ఇప్పుడు ఇట్లా గవర్నమెంట్ దవాఖానా చేసుడు మంచిగా ఉందా? అందరికి చెప్పమంటావా? నాతో 10 members ఉంటే వాళ్ళు డివైడ్ అయ్యింది. ఇక్కడ 3 members. ఫస్ట్ నెంబర్లో నీకు దొరికింది. ఇంకా నెక్స్ట్ వాళ్ళందరికీ లైన్ వెయిట్ చేసుడే, గరీబ్ వాళ్ళందరికీ సాయం చేసుడే. చేయమంటావా? బాగానే ఉందా? డాక్టర్లు బాగానే చూసుకున్నారా? ఏమైనా నొప్పి గిట్టు ఉందా? ఇంకా 1 నెల వరకు మొత్తం పోతా. డాక్టర్ సార్ వాట్సాప్కి రెడ్డి గారు సార్ సార్ పోతాకం గాంధీ ఉస్మాన్ నుంచి వచ్చేసిందా? మీరు నుంచి వచ్చేసిందా? మీరే చేసారు. మరి లోకల్ ఇక రా, నువ్వు కూడా రా బాబు. ఏమైనా మీటింగ్ హాల్లో పెట్టాను అడిగి పోదామా? హలో, మొట్టమొదటిసారి ఇదేంటంటే ఈ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది ఓన్లీ కార్పొరేట్ సెటప్కి సంబంధించింది. వాళ్ళ సర్జరీ అనుకుంటున్నారు. ఇప్పుడు చేశాము. నెక్స్ట్ మేబీ ఇంకో 1 monthలో అతని నొప్పి తగ్గిపోయాక ఇంకో కాల్ కూడా చేయడానికి ప్లాన్ చేసుకున్నాము. ఎక్స్రే మనం అబ్జర్వ్ చేస్తే సార్ నడవడానికి కష్టపడుతున్న కారణం ఇది. అటువంటి పేషెంట్లో ఏంటంటే ఆ స్మూత్ ఆర్టికులర్ కార్టిలేజ్ అనేది మొత్తం డ్యామేజ్ అయిపోయి మంచిగా రెస్పాండ్ అయ్యారు. సార్ రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ సార్ డే 2, డే 3, డే 4 అట్లా ఒక ప్రోటోకాల్ ప్రకారం మనం అసలు మోకాల పైన మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తే మోకాల్ అతను నడవడానికి కూడా ఇబ్బంది. ఇది వేరే మొత్తం సార్ వీళ్ళంతా కనిపిస్తున్నారు. మీరు
సార్ రొటీన్ చేయలేదు హ్యాపీగా నడుస్తున్నాడు. ఫీలింగ్ అట్లా ఉంది సార్, అందరూ కూడా అట్లే అంటున్నారు. అందరూ మంచిగా నడుస్తున్నారు. మీరు ఈయన ప్రోత్సాహంతో ఇప్పుడు 78 మెంబర్స్ ఉన్నారు సార్. ఈ లాస్ట్ వీక్ లో 30 మంది వచ్చారు. ఫిబ్రవరి అడ్మినిస్ట్రేషన్ మన దగ్గర గవర్నమెంట్ లో చేస్తున్నారు. ఇంత కాస్ట్లీ ఆపరేషన్ ఫ్రీగా చేస్తున్నారు. ఫుల్ ఫ్లెజ్డ్గా రన్ అయ్యాయి. ఇప్పుడు ఇద్దరు పేషెంట్లు ఉన్నా అక్కడ అటెండెంట్, స్టాఫ్ నర్సు అందరినీ పెడుతున్నాం. కేర్, ఫిజియోథెరపిస్ట్, సేమ్ ఎనర్జీ